ఎక్కడి నుంచి వచ్చారండి? మాది గుడివాడ అండి. గుడివాడ. ఏంటి అసలు మీ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? రాష్ట్రం అంతా కూడా మీ వైపే చూస్తుంది. గుడివాడ నుంచి విజయవాడ కొన్ని నడాలో కాళ్ళు ఇరిగిపోయినా పట్టించుకునే నాదుడు లేడు. మరి ఏ పార్టీ అయినా పట్టించుకోవాలి కదా. హాస్పిటల్ పాలవుతున్నారు, ఇచ్చే 10,000 రూపాయల కోసం కాదుగా. హాస్పిటల్కి లక్షలు వేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఏంటి, వీళ్ళు ఏంటి, అనారోగ్యులు ఎంతమందో ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు అమ్మడాలు. లోకల్ రోడ్లే లేవు. ఎందుకు నా పార్టీ అని ఊరేగుతుంది తప్ప ఏమన్నా పార్టీకి విలువ ఉందా? అంతకుముందు 15 ఏళ్ళు విలువ ఉంది, ఆ విలువ పోగొట్టుకున్నాడు ఇప్పుడు. అంటే 4 సార్లు గెలిచాడు ఆయన ఇక్కడ. అవును, గెలిచి ఏం చేశాడంటారు? 15 సంవత్సరాలు అధికార పార్టీ లేదు. అప్పుడు ఏదో వచ్చిన దాంట్లో తులమ పొలం వేసాడు. ఆ సానుభూతి మీద గెలిపిస్తానే ఉన్నారు. ఈ సంవత్సరం గెలిచాడు, సుఖం లేదు, ముడేసుకుని దాచుకున్నాడు బెంగళూరు హైదరాబాదు. ఇంకేం చేస్తాడు మనకే? వాళ్ళు వాడి చేసిందంతా నింపుకోవాలి కదా. నింపుకున్న తర్వాత ఇక మనకి ఇచ్చేది. అంటే గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గుడివాడ వచ్చి 3 సభలు పెట్టారు. 3 సభల్లో కూడా డిపాజిట్లు రాకుండా చేస్తాను కొడాలి నానికి అన్నారు. నేనే గెలుస్తూ వచ్చాను 4 తడవల నుంచి కూడా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మరి ఈసారి కూడా అదే చెప్తా ఉన్నారు తెలుగుదేశం నాయకులు. మరి ఏంటి పరిస్థితి అంటే ఈ దెబ్బ మట్టికి రాడండి. ఎన్ని పథకాలు ఎట్టినా ఎన్ని చేసినా ఈ దెబ్బ మొత్తం కళ. మేము వైసీపీకే కొట్టాము మొన్న, మరి మాకే ఇరస్తపట్ల అంతే. ఆ ప్రతి ఓడికి అదే ఇరస్తపట్టింది. రోడ్లు లేవు, పథకాలు ఏదో సోమరపోతానం చేస్తాం తప్ప ఎవరికి ప్రయోగం లేదు. ఇప్పుడు ఆడు ఈ పథకాలు తింటున్నాడు, 3 రోజుల్లో తాగి నాశనం చేస్తున్నాడు. 27 రోజులు ఎవడెడుతున్నాడు? పెళ్ళాన్ని కొట్ట, నగలు తీసుకెళ్ళా, తగటెట్ట, బ్యాంకుల్లో నానా కంప ఉంది. నీ పథకాలు ఎట్టపోతే రోజువారి కూలి చేసుకునేవాడు. రూపాయికి పావులా తాగినా 30 పావులా నిలబెట్టుకునేవాడు. వత్తని అని పథకాలు నాశ కొండలో మొబ్బు చూసి కొండలో నీళ్లు పోగొట్టుకున్నట్టుంది. అది అంతే. వెనిగళ్ల రాము గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? వెనిగళ్ల రాము గారి పరిస్థితి అంటే వచ్చాడు కొత్తగా, చూడాలి కదా. ఇప్పుడు ఒకసారి చూడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒకసారే చూసాం. అట్లాగే ఎన్నికల రాముని కూడా ఒకసారి చూడాలి కదా. అది పరిస్థితి. నానికి వ్యతిరేకమని కాదు, అధికారంలో ఎవరిని పనిచేయని వాళ్ళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికే ఎమ్మెల్యేల దగ్గర రాని వాళ్ళ పెద్ద ఏమి ఇవ్వాల. ప్రజలకి బటన్ నొక్కుతమే సరిపోయింది. అటువంటి అప్పుడు ప్రజలు రివర్స్ ఎవరి మీద? పై అధికారం మీద నుంచే రివర్స్ అవుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు పోతాం కారణం అది. పై అధికారంతోనే ఎమ్మెల్యేలు పోతున్నారు. ఎందుకు? మచ్చ ఉంటే ఆ మచ్చ ఎంతసేపు తుడితే పోద్దే. ఆయిల్ మచ్చది, ఉత్తి సున్న మచ్చ కాదు అయ్యా. సున్న మచ్చ అయితే పోద్ది, ఆయిల్ మచ్చ ఎట్ట పోద్ది? డీజిల్ పెట్రోల్ వేయాలంటే ఒక 20 సంవత్సరాలు పడుతుంది. అంటే ఎందుకు మీ నియోజకవర్గం ప్రధానంగా ఎప్పుడు హాట్ టాపిక్ అని వస్తుంది? ఈరోజు వర్ధంతి, ఎన్టీఆర్ వర్ధంతి రోజున కూడా ఇరు పార్టీలు అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రాళ్ళు రూకున్న పరిస్థితి కనిపించింది కదా. ఎందుకంటారు? అసలు ఏంటి కారణం? ఏమీ ఉండదు. అంటే వైసీపీ వాళ్ళకైనా ఇక్కడ అధికారం, టీడీపీ వాళ్ళకి లేదంటారా? ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళే అధికారం ఇద్దరికే ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం అంటే ఫస్ట్ రామారావు నుంచో పెడితే కానీ నుంచున్నారని ఆ అభిమానం మీద వాళ్ళు చేశారు, వీళ్ళు చేయొచ్చు. రంగా కాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. దాన్ని ఆ ఒక్కరికే దండేసినంత వల్ల కాదుగా. ప్రజల్లో ఎన్నికలు చేసి ప్రజలకు పనులు చేసి ఏ ఆపద ఉండే ఆదుకుని చేసినోడే గొప్ప, అంతే. సో మరి ఏంటి ఫైనల్గా రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరికి వచ్చిన పరిస్థితి కూడా అయిపోయింది. ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఎన్నికలు ఏముండదండి. కిందసారి చంద్రబాబు నాయుడుకి ఎన్ని వచ్చినాయో ఇదే పోయేసారి జగన్మోహన్ రావుకి అన్నీ వస్తాయి. బ్రంగాంగా జరుగుద్ది. ప్రజలు ఇప్పుడు మేము 3,000 జనాభా ఉన్నాం. మా ఓటింగు ఇదివరకే జగన్మోహన్ రెడ్డికే చేసాం కట్టకట్టి. ఇవాళ అంతా రివర్సు. అట్టాటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? గుడివాడ అన్నమాట. సో ఏంటి అసలు మీ నియోజకవర్గం పరిస్థితి? రాష్ట్రం అంతా మీ నియోజకవర్గం వైపే చూస్తూ ఉంది. ఇక్కడ కొడాలి నాని 4 సార్ల నుంచి గెలుస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ టీడీపీ అభ్యర్థులు మారుతున్నారు తప్పితే నా గెలుపుని ఎవరు ఆపలేకపోతా ఉన్నారని చెప్పి ఈరోజు కూడా ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు? మన నాని గారు 20 సంవత్సరాలుగా గెలిచి కూడా గుడివాడికి అభివృద్ధి శూన్య అన్న. గుడివాడికి ఆయన చేసిందంటూ ఏమీ లేదు. ఆయన వెనకమాలు ఉండే వాళ్ళకే చేసుకున్నారు కానీ సామాన్య ప్రజలకి ఎలాంటిది చేయలేదు. సో ఏంటి అసలు ఆయన నియోజకవర్గం మీద కన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద లేదంటే జనసేన నాయకుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి
వాళ్ళనే విమర్శలు చేయడానికి ఆయన మంత్రి అయినట్టుగా కూడా ఒక్కోసారి భావిస్తున్నారేమో అనిపించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. దీన్ని ఎట్లా చూస్తారు? గుడివాడ అంటేనే బూతులు అన్న, బూతులు అంటేనే గుడివాడ. అలా మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఆయన వల్ల గుడివాడకి ఎలాంటి అభివృద్ధి లేదు. మన గుడివాడ కంకిపాడు రోడ్డు చూసుకుంటే రోజుకి ఒక 10-20 యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అన్న. సామాన్య ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే 20 ఏళ్ళుగా గెలుస్తూ ఉన్న వ్యక్తి ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదని చెప్పని అంటా ఉన్నారు. ఆయన ఏ విధంగా మళ్ళీ తానే గెలుస్తానని ఏ ధైర్యంతో చెప్తున్నాడు అంటారు? ఆయన ఇంతవరకు అయితే చేసింది ఏమీ లేదన్న గుడివాడకి. కానీ ఆయన 3 సార్లు గెలిచి కూడా నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు ప్రభుత్వం లేదు అని చెప్పారు. లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆయన మంత్రి కూడా అయ్యారు. ఆయన మంత్రి అయినా కూడా ఆయన గుడివాడికి ఎలాంటిది చేసింది లేదన్న. ఆయన ఇంటి దగ్గర రోడ్లే వేయించుకోలేకపోయాడు. అది నియోజకవర్గంలో జనసేన టీడీపీ సమన్వయం ఎలా ఉంది? చాలా బాగుందన్న. మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగళ్ళ రాము గారు చాలా బాగా పనిచేస్తున్నారన్న. 2024లో రాము గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేలాగా మేమందరం మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం అన్న. సో ఇక మిగిలిన రాష్ట్రం అంశానికి వస్తే ఈరోజు రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందంటే? సామాన్యుడి పరిస్థితి ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుందన్న. ఎలాంటిది ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం మనకి ఎలాంటి అభివృద్ధి అనేది ఏది ఉండదన్న. యువకుడిగా రాష్ట్రంలో యువత పరిస్థితి ఎట్లా ఉందండి? ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మనకి ఒక జాబ్ క్యాలెండర్ కానీ ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఏది ఇచ్చింది అయితే ఏమి లేదన్న. అంటే ఎలక్షన్ మూమెంట్గా కాబట్టి ఒక నోటిఫికేషన్ ఇక్కడ పెడతాను. ఆయన చేసిందంటూ ఏమీ లేదు. సో మరి ఈసారి మార్పు ఎంతవరకు ఉందండి? సామాన్య ప్రజలు ఈసారి చాలా వరకుగా మార్పుగానే ఉన్నారన్న. ఈసారి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఉంది. సో బ్రదర్ మీది గుడివాడ నియోజకవర్గం. ఏంటి ఎవరి నోటి అంటే గుడివాడ వినిపిస్తూ ఉంటుంది. అంటే మంత్రి అంటే ఆయన భాష వల్ల ఫేమస్ అయింది అనుకోవాలా, లేదంటే ఇక్కడ ఏదన్నా ప్రజలకి ఉపయోగపడే అంశం ఉందని చెప్పి ఫేమస్ అయింది అనుకోవాలా? ఆయన భాష వల్లే గుడివాడ డెవలప్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే డెవలప్ అంటే ఇక్కడ ఏదో చేసాడని కాదు, అతను మాట్లాడిన మాటల వల్ల ఇలాగా ఈ దారికి వచ్చిందనమాట గుడివాడ అనేది. సో రాష్ట్రం అంతా కూడా గుడివాడ వైపే చూస్తూ ఉంది. మొత్తం ఈసారి ఇక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారు? కొడాలని ఓడిపోతారా లేదా అనే దాని మీద ఎక్కువ ఆతృతగా ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. మరేంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలుగా, ప్రధానంగా యువకులుగా 4 సార్ల నుంచి గెలుస్తూ వస్తున్న కొడాలని మళ్ళీ 5వ సారి కూడా నేనే గెలుస్తాను అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తాను. ఏం చెప్తారు? అంటారన్న, ఇప్పుడు అనేవాళ్ళు ఎన్నైనా అంటారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, సవాలు విసురుతారు, ఏదైనా చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గుడివాడలో కొడాలి నానిని మాత్రం ఓడిచ్చే దాని మీద మేము ధ్యేయంగా ఉన్నాం. ఇది మాత్రం ఖచ్చితం అన్న. ఎందుకంటే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా మేము గుడివాడలో మాత్రం ఖచ్చితంగా మేము నానిని ఓడిస్తాం అన్న ఇది మాత్రం నేను చెప్పగలను. సో గుడివాడ నియోజకవర్గంలో కాపు ఓటింగ్ కూడా ఎక్కువ. అది జనసేనకు బలం అని చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆ ఓటింగ్ తెలుగుదేశానికి ఉంది, వైసీపీకి ఉంది. సో ఇటీవల కొడాలి నాని కొన్ని చిరంజీవి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ చేసిన వ్యాఖ్యలు కొంత ఆయనకి నెగిటివ్ తీసుకొచ్చాయని చెప్పి చెబుతూ ఉన్న పరిస్థితి. కానీ కొడాలి నాని మాత్రం వంగవీటి రాధా తాను ఫ్రెండ్స్ అని, ఆయన కూడా వైసీపీలోకి వస్తారని, సో ఇలాంటి రకరకాల ప్రచారాలు కాపు ఓటింగ్ని తన వైపుకు మౌల్డ్ చేసుకునే విధంగా ఆయన వ్యాఖ్యలు కానీ ఆయన చర్యలు కానీ ఉండటం ఎట్లా చూస్తారు? కాపు ఓటింగ్ ఖచ్చితంగా ఉందన్న. అంటే కాపులే కాదు, మిగిలిన సామాజిక వర్గం కూడా ఉంది. దాని గురించి అన్నాం. కాకపోతే ఏంటంటే అతను చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్ అనేది లేదన్న. పర్ఫెక్ట్ అనేది లేదు. ఇప్పుడు పోయిన 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. అతను గెలిచాడు కానీ పై ప్రభుత్వం లేదని చెప్పి గుడివాడ ప్రజలను మభ్యపెట్టాడు. నేను మళ్ళీ నా పైన నేను అధికారంలోకి వస్తే నేను ఖచ్చితంగా గుడివాడికి నేను న్యాయం చేస్తాను అనే మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టేసి మాతో ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం అలా ఉండే దాన్ని మాత్రం లేదు. అది కాపులే కాదన్నా, ఎవ్వరో ఏ క్యాస్ట్ అయినా దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తారన్న. సో మరి వెనిగండ్ల రాము పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆయన కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. 1.5 నుంచి కూడా ఆయన ఇక్కడ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈసారి మరి ఎట్లా ఉంటుంది? వెనిగండ్ల రాము కరెక్ట్ క్యాండిడేట్ అనుకోవచ్చా నాని? కరెక్టే అన్న. ఎందుకంటే కేవలం ఈ రోజు పాలిటిక్స్ చూసుకుంటే ఖచ్చితంగా డబ్బు అన్న. డబ్బు లేనిదే రాజకీయం లేదు.
కానీ ఇక్కడ గుడివాడ మాత్రం అన్ని ఊర్లు వేరు ఉంటుంది. ఒక గుడివాడ మాత్రం కోట్ల బడ్జెట్ ఉంటుందన్న. దానికి సమానంగా ఢీ కొట్టాలంటే వెనుగల రాము అనే వ్యక్తి మాత్రం కంపల్సరీ ప్రధానమైన కార్యం అన్న. సో డబ్బు పరంగానే ఇంకా వ్యక్తిగతంగా రాము గారి పరిస్థితి ఏంటి? లేదన్న, వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. నేను జనసేన అన్న. మా నాయకుడు జనసేన గుడివాడ బోరగడ్డ శ్రీకాంత్ ఇన్ఛార్జ్ గారు, ఆయన దాంట్లో మేము నడుస్తున్నాం. కానీ ఆయనతో పాటు మేము చాలా ప్రచారాలకు వెళ్ళామన్న. రాము గారితో పాటు అన్నీ తిరిగాము. రాము గారితో ఆయన వ్యక్తిత్వంగా చాలా మంచోడు అన్న, చాలా మంచోడు. ఏదైనా సరే చిన్న సమస్య ఉన్నా సరే నేను ఉన్నాను అని కాకుండా ఖచ్చితంగా చేసి చూపిస్తున్నాడు అన్న, చేసి చూపిస్తున్నాడు అన్న. సో మరి స్టేట్లో పరిస్థితి ఏంటి? స్టేట్ పరిస్థితికి వచ్చేపాటికి ఏంటంటే ఖచ్చితంగా మార్పు కంపల్సరీ. మార్పు లేనిదే అసలు ఇది రాష్ట్రం లేనన్నట్టు అయిపోయింది. ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకని అంటారు కారణం? ఎందుకంటే అన్న, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత నుంచి అసలు కనీసం ఈ మహిళలకి ఈ డబ్బులు వేయటం, మామూలుగా నాన్నబుడ్డి ద్వారా తీసేసుకోవటం, ఇవన్నీ చిన్నవి. కాకపోతే ఏంటంటే కనీసం యువతకి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి ఇప్పటికీ కూడా. మెయిన్ యూత్ అన్న, మెయిన్ యూత్. కనీసం వాళ్ళని గుడ్డంటూ కూడా గౌరవించలేదన్న. ఖచ్చితంగా అన్న, ఈ విషయం మాత్రం నేను పక్కాగా చెప్పగలను. మార్పు మాత్రం కంపల్సరీ అన్న. థ్యాంక్ యూ.